టేస్టీ సొరకాయ హల్వా ఇంట్లోనే ఈజీగా ఎలాంటి కోవాని కానీ కండెన్స్డ్ మిల్క్ని కానీ ఏమీ వాడకుండా హైజీనిక్గా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిల్లు. హలో ఫ్రెండ్స్, నేను మీ కరిష్మా. వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. సొరకాయ హల్వాకి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ వరకు కాచి చల్లార్చిన పాలు, కొన్ని కిస్మిస్లు, అలాగే అరకప్పు వరకు పంచదార, ఒక కప్పు వరకు సన్నగా తురిమిన సొరకాయ. ఇలా జీడిపప్పు, బాదం, 3-4 యాలకులను వేసి ఇలా పొడి చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక 5-6 జీడిపప్పులను కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోవాలి. తర్వాత తయారీ విధానాన్ని చూద్దాం. తయారు చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి. ప్యాన్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందాక మనం తీసుకున్న నెయ్యిని తీసుకుందాం. ఇలా నెయ్యిని తీసుకున్న తర్వాత ఇందాక తీసుకున్న కిస్మిస్లను, జీడిపప్పుని వేసి వేయించుకుందాం. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక దాంట్లోకి తీసుకుందాం. ఇలా జీడిపప్పుని, కిస్మిస్ని వేయించి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక తీసుకున్న సొరకాయ తురుముని వేసి వేయించుకుందాం. ఇలా మన సొరకాయ అనేది చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం తీసి పెట్టుకున్న పాలని వేసుకుందాం. ఇలా పాలని వేసుకుని పాలనేవి సొరకాయ బాగా అబ్జర్వ్ చేసే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికిద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారు కదా, పాలనేవి ఎంత చక్కగా అబ్జర్వ్ చేసాయో సొరకాయని. ఇలా ఒకసారి కలుపుకొని ఇలా పాలన్నీ దగ్గర పడే వరకు కలుపుకుందాం. ఇలా కలుపుకుంటూ ఇప్పుడు ఇందులోకి ఇందాక తీసుకున్న పంచదారని, అలాగే మనం పొడి చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు పొడిని కూడా వేసి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకొని ఒకసారి కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందాం. ఇలా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకొని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కలుపుకొని ఉడికించుకుందాం. ఇలా మన హల్వా అనేది కొద్దిగా దగ్గర పడిన తర్వాత అలాగే కొద్దిగా మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఇలా మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకొని ఉండలు ఏవి లేకుండా చక్కగా కలుపుకుందాం. ఇక్కడ మనం కోవా అది ఏమీ వాడడం లేదు కాబట్టి ఇలా మిల్క్ పౌడర్ వాడితే హల్వా అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇలా చక్కగా కలుపుకొని ఇప్పుడు ఫైనల్గా ఇందాక మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఇలా డ్రై ఫ్రూట్స్ని తీసుకొని చక్కగా కలుపుకొని ఇలా మొత్తం బాగా కలిసేలాగా చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకోవడం. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన మన సొరకాయ హల్వా అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక మా ఈ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.